హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్ 2425. ఈరోజు మన వీడియోలో చాలా స్పెషల్గా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చికెన్ కర్రీని చేసి చూపించానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మన తెలంగాణలో ఏ ఫంక్షన్ వచ్చినా ఏ పార్టీ వచ్చినా ముందుగా చేసుకునేది బగారా రైస్ చికెన్ కర్రీ అండి. మన ఇళ్ళల్లో కామన్గా ఎలా చేసుకుంటారో సేమ్ అలానే చేసి చూపించాను. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. చూడండి, పొడి పొడిగా ఎలా వండుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. బగారా రైస్ని మన ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ వచ్చినా, బర్త్డే పార్టీలు అయినా ఏ ఫంక్షన్ వచ్చినా తెలంగాణలో చికెన్ కర్రీ బగారా రైస్ చేసుకుంటారు. నేను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. చూడండి, ముక్క జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో. ఈ కర్రీ చేయడానికి నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నానండి. వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకొని తీసుకున్నాను. చికెన్ ముక్కను ఈ విధంగా ఈ సైజులో తీసుకోవాలండి చికెన్ కర్రీకి. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 టీ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలండి. తర్వాత సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఒక 1/2 లీటర్ వరకు పెరుగును కూడా వేసేసి ఒకసారి బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకుంటే మనకు ముక్క జ్యూసీగా తిన్నప్పుడు మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. కలిపేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ వరకు పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టేసేసుకొని కడాయి వేడవ్వగానే అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒకసారి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక గుప్పెడంతా కొత్తిమీర ఆకును సన్నగా కట్ చేసి వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర ఆకు వేయడం వల్ల కర్రీ బాగా టేస్ట్ అవుతుందండి. తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఫ్రిడ్జ్లోంచి తీసేసి మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఇందులోంచి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వస్తుంది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం, చూసుకొని వేసుకోవాలండి ఇక్కడ. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేయాలి. నాకు 1 టీ స్పూనే వచ్చిందండి వీడియోలో, ఒకటి స్కిప్ అయిపోయింది. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముక్కకు ఆయిల్ మొత్తం పట్టేటట్టు బాగా కలిపేసేసి ఒకసారి 50% ఉడికేంత వరకు మనము ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక 50% వరకు చికెన్ని ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాల టైం పడుతుందండి. ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుతుండాలి అప్పుడప్పుడు, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు 1/2 kg దానికి ఒక 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ వాటర్ పైకి వచ్చేస్తున్నాయి చూడండి మనకు ఆవిరితోని. టమాటా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్తోనే మనకు టమాటాతోనే వాటర్ వచ్చేస్తుంది, కర్రీ మొత్తం గ్రేవీ వచ్చేస్తుందండి. తర్వాత బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు పుదీనాకును కూడా వేసేసుకోవాలి ఇందులోకి. గ్రేవీ మటుకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బగారన్నంలోకి. మా పిల్లలు బర్త్డే పార్టీలకి ఏ ఫంక్షన్లు అయినా కూడా నేను బగారన్నం చికెన్ కర్రీ బాగా చేస్తానండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి చూసినామంటే మనం ఈజీగా బగారన్నం చికెన్ చేసేసుకోవచ్చు అండి. ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, దావత్లకైనా. చూడండి ఒకసారి మనకు గ్రేవీ వచ్చేస్తుంది చూడండి. వాటర్ వేయకముందుకే మనకు ఆవిరితోనే వచ్చేస్తుంది. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. ఇక్కడ ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఉప్పు చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు
ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టేసి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ని పైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. మంటను సిమ్లో పెట్టాలి, లేదంటే కర్రీ మొత్తం మాడిపోతుంది, వేరే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు చూడండి ఆల్మోస్ట్గా కర్రీ రెడీ అయిపోయినట్టు, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చూడండి మనకు ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కర్రీ. చూడండి మనకు ఆల్మోస్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓసారి కలిపేసేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయండి నాకు మాత్రం. మూత పెట్టేసి మనము ఈ చికెన్ కర్రీని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి ఎమ్మిగా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనము బగారా రైస్ కొరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. నేను 1.5 గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి చూయిస్తున్న గ్లాస్ తోటి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బగారన్నం మనం సోనా మసూరితో కూడా చేసుకోవచ్చు, మనం రెగ్యులర్గా చేసుకున్న రైస్తోని, దాంతో కూడా బాగానే వస్తుందండి. కాకపోతే కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి నేను బాస్మతి రైస్తో చేస్తున్నా. తగినన్ని వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టి పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఇటువగానే అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ముందుగా నేను బిర్యానీ ఆకు వేసుకున్నా, తర్వాత షాజీరా ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. తర్వాత 4-5 లవంగాలు, 3 ఇలాచీ, హోల్ గరం మసాలా వేసుకోవాలండి. మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసుకొని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను స్టోన్ ఫ్లవర్ వేసానండి. మన ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొద్దిగా మంచిగా టేస్ట్ వస్తుంది. అందులోకి నేను 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుని వేసుకున్నానండి. సరిపడా ఉప్పును కూడా వేసుకొని మనం ఉప్పును టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైపోతే బగారన్నం టేస్ట్ అనిపించదు. మనం కర్రీలో తింటాం కదా, చూసుకుంటూ వేసుకోవాలి ఉప్పు. 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక 15 మినిట్స్ నానబెట్టానండి. 15 మినిట్స్ నానబెట్టినందుకు ఒక గ్లాస్కి నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. నేను 1.5 గ్లాస్ రైస్ వండుతున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ ఇందులోకి యాడ్ చేస్తాను. 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ నానబెట్టినాం అనుకోండి, ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే రైస్ ఎక్కువ నానుతుంది కాబట్టి పెట్టి వాటర్ని మసలనివ్వాలి. మసులుతున్న వాటర్లో ఇందాక నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కొద్దిగా వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొద్దిగా రైస్ని మొత్తం వేసేసుకొని ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి పైన, లేకుంటే రైస్ మొత్తం విరిగిపోతుంది. మొత్తం వేసేసాక ఒకసారి లైట్గా పైన కలిపేసి మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు 9 నిమిషాలు అంటే ఒక 10 మినిట్స్ మంటని సిమ్లో పెట్టారండి. మనకు 10 నిమిషాలలో రైస్ రెడీ అయిపోతుంది. చూడండి మంటను మటుకు సిమ్లో పెట్టేసేయాలి. మనకు రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ, బగారన్నం రెడీ అయిపోయాయండి. చూడండి వీటిని మనం డిష్ అవుట్ చేసేసుకొని పిల్లలకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. బర్త్డే పార్టీలకు కానీ మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ బగారన్నం, చికెన్ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. చూడండి రైస్ మాత్రం పొడిలాడుతుందండి. చూడండి ఈ విధంగా చూయించిన కొలతలతోని వాటర్ పోసుకుంటే మనకు రైస్ పొడిలాడుతుందండి. ఆల్మోస్ట్గా మనకు బగారా అన్నం, చికెన్ కర్రీ రెడీ అయిపోయాయండి. సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. దీనికి మనము పెరుగు రైతా కూడా చేసుకొని తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.